లోకంలో సహజంగా వినిపించే మాట పురుషుడే అధికుడని. శంకరుడి విషయంలో అది సరికాదు. శంకరుడు తన భార్య పార్వతిని నిరంతరం గౌరవిస్తూనే ఉంటాడు. పార్వతితో తనకు వివాహం కాకముందు తానే స్వయంగా మారురూపంలో ఓ బ్రహ్మచారి వేషంలో ఆమె వద్దకు వెళ్ళి శంకరుడికి తల్లిదండ్రులెవరో ఎవరికీ తెలియదని, బూడిద మాత్రమే ఒంటికి పూసుకుంటాడని, ఇల్లు లేని కారణంగా శ్మశానంలో ఉంటాడని, నిత్యం భిక్ష కోసం తిరుగుతూ ఉంటాడని, భిక్షాపాత్ర కూడా లేని కారణంగా పుర్రని భిక్షాపాత్రగా ధరిస్తాడని, ఇలా ఉన్నట్టు తన కాబోయే భార్యకి నిజాన్ని చెప్పిన ఒకే ఒక్క ప్రియుడు శంకరుడు. లోకంలో ప్రేమికులందరికీ ఒక తీరుగా మార్గదర్శకుడు కూడా. తనకంటే తన భార్య పార్వతి బాగా ఆలోచించగలదని తెలిసి ఆమెను జ్ఞానవతిగా గుర్తించి నిరంతరం ఆమె వద్దకే వెళ్ళి భిక్షను యాచిస్తాడు శంకరుడు. ఆయన చేతిలోని పుర్ర మన తల మీద పైభాగానికి సంకేతం. ఆమె పెట్టే అన్నం జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆయన ఆ అన్నపూర్ణ నుండి గ్రహించేదే జ్ఞానభిక్ష తప్ప మనలా అన్నం మాత్రం కానే కాదు.